ఒక వ్యక్తి బ్రతుకున్న గొర్రెని బావిలో విసిరేశాడు. మరుక్షణమే ఒక యువతి పాక్కుంటూ బయటకొచ్చింది. కానీ ఆ అమ్మాయి నోరు తెరిచినప్పుడు ఒక గొర్రెలాగా అరిచింది. నిజానికి ఇది ఒక ప్రసిద్ధి చెందిన బావి అని తేలింది. బావిలోకి ఏదైనా ఒక జంతువుని విసిరితే ఆ బావి ఆ జంతువుకి బదులుగా ఒక స్త్రీని ఇస్తుంది. జంతువు ఎంత విలువైనది అయితే ఆ స్త్రీ అంతే అందంగా ఉంటుంది. గ్రామంలోని ప్రతి పురుషుడు ఒక భార్యని సంపాదించుకొని చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ స్త్రీలు మాట్లాడకపోయినా కూడా వారు చాలా అందంగా ఉన్నారు. సుయాంగు ఇది చూసిన తర్వాత ఇతనికి ఆసక్తి కలుగుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక గొర్రె ద్వారా ఒక అమ్మాయిని పొందుతూ ఉండడం. సుయాంగ్ దగ్గర ఒక చిన్న పంది పిల్ల మాత్రమే ఉంది. భార్యను సంపాదించుకోవాలని ఆతృతతో సుయాంగు ఆ పంది పిల్లని ఉపయోగించి బావి ద్వారా భార్యను పొందాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను గుమ్మం దగ్గరకు రాగానే అతని తండ్రి అతన్ని ఆపుతాడు. ఎందుకంటే గ్రామ నియమాల ప్రకారం బావిలో వేసే పశువులన్నీ పెద్ద వయసు వై ఉండాలి. లేకుంటే ఆ బావిలో నుంచి వచ్చే అమ్మాయి ద్వారా ఇతనికి శిక్ష పడుతుంది. నానా ఆ పంది పిల్లని లాక్కుంటాడు. సుయాంగు నిరాశగా కూర్చొని ఉండడం తన చెల్లెలు చూసేస్తుంది. ఇంకా అతని ముందుకు వెళ్లి ఒక ఉపాయం చెప్తుంది. మాట్లాడిన తర్వాత చెల్లెలు సుయాంగ్ ని వంటగదిలోకి తీసుకుని వెళ్లి ఒక పెద్ద ఎలుకని బయటకు తీస్తుంది. ఊరి వాళ్ళు ఏదైనా ఒక జంతువు మాత్రమే అని అన్నారు. బావిలో వేయాలంటే పెద్ద జంతువు అయి ఉండాలి. ఈ ఎలుకకి వయసు ఎక్కువగానే ఉంటుంది. సోదరి ప్రోత్సాహంతో సుయాంగ్ వెంటనే ఆ ఎలుకని బావి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కానీ దాన్ని చూడగానే జియాన్ మొగం చిన్నబోయింది. జియాన్ ఇతన్ని చాలా కన్విన్స్ చేస్తుంది. ఈ ఎలుకని వేయవద్దని. జియాన్ చూడనప్పుడు సుయాంగ్ రహస్యంగా ఆ ఎలుకని బావిలో విసిరేశాడు. ఇది చూసి జియాన్ కి చాలా కోపం వస్తుంది. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. జియాన్ ఇది చూసి ఒక గంటని మోగిస్తుంది. బావి నుండి తెల్లటి ఆవిరి పైకి లేచింది. సుయాంగ్ ఉత్సాహంగా పరిశీలించడానికి ముందుకు వెళ్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.